హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితో పంచుకోవద్దు. లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. అదృష్టం బాగోపోతే అంబులెన్స్‌లో పోతూ కూడా చచ్చిపోతారు. అందుకే కావాల్సింది డబ్బు కాదు, అదృష్టం ఉన్నంత కాలం ప్రశాంతంగా బ్రతకాలి. లైఫ్‌లో డబ్బు కోల్పోయినా పర్వాలేదు కానీ నీ క్యారెక్టర్ మాత్రం కోల్పోవద్దు. క్యారెక్టర్ కోల్పోతే అంతా కోల్పోయినట్టే. మొసలికి నాలుకుండదు, తాబేలుకి వెంట్రుకలుండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులుండవు, మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. మగవారి జీవితం సంపాదిస్తేనే ఇంట్లో విలువ, కోరింది ఇస్తేనే పిల్లల దగ్గర విలువ, బాగుంటేనే బంధువుల దగ్గర విలువ. నీకు 100 కోట్ల ఆస్తులున్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నువ్వు 10 ఇల్లులు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక ఇంట్లోనే. డబ్బులను కాదు, మనుషులను సంపాదించుకో, అదే నీకు విలువైన ఆస్తి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటారే, అదే జీవితం. క్రోధాన్ని ప్రేమతో జయించాలి, చెడుని మంచితో జయించాలి, లోభాన్ని ఔదార్యంతో, అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతోనూ జయించాలి. కోపంలో నిర్ణయం తీసుకుంటే సమస్య రెట్టింపు అవ్వచ్చు. శాంతంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతతతో పాటు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చేసిన పొరపాటుని మర్చిపోవాలి కానీ అది నేర్పిన పాఠాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి. గెలిచే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే గెలుపు నీ చెంతకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది. కాస్త వేచి ఉండాలి. నువ్వు తప్ప నీ సంతోషానికి ఎవ్వరూ కారణం కారు. మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి. ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. కష్టాలు మీకు మాత్రమే కాదు, అందరికీ ఉన్నాయి. తెగ బాధపడకండి. పొదుపు చేసేవారు పేదవారిగా కనిపిస్తూ ధనవంతుడవుతారు. దుబారా చేసేవారు ధనవంతుడిలా కనిపిస్తూ పేదవారు అవుతారు. జీవితంలో విజయం సాధించాలంటే పనులు వేయకండి. మార్పును చూసి భయపడకండి. ఏవి ముఖ్యమైనవో గుర్తించండి. బాధ్యతల నుంచి తప్పించుకోకండి. చేసే పనిలో నాణ్యత ఉండేలా చూసుకోండి. ఏ పనైనా గౌరవించండి. సమయపాలన పాటించండి. ఇతరుల విజయాలు చూసి అసూయపడకండి. జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపు ఒక పాఠమే. ప్రతి పాఠం నువ్వు మారేందుకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. అందిపుచ్చుకోవాలే కానీ ప్రతిరోజు కొత్త అవకాశమే. జీవితంలో ఈ ఒక్కటి కోల్పోతే మళ్ళీ తిరిగి పొందడం అసాధ్యం. సంపదను కోల్పోతే తిరిగి పొందవచ్చు. స్నేహం మధ్య దూరం పెరిగితే స్నేహితుడిని తిరిగి పొందవచ్చు. రాజు రాజ్యం కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు. కానీ ఆరోగ్యం క్షీణిస్తే మళ్ళీ పొందలేవు. ఆరోగ్యమే మహాభాగ్యం. జీవితంలో డబ్బు గొప్పతనం ఏంటంటే దేన్నైనా కొనగలదు, కానీ డబ్బుతో కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి. గౌరవం, సంస్కారం, విధేయత, నిజాయితీ, మానవత్వం. ఇష్టాలకి అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. కాలం కలిసి వచ్చే వరకు మంచి వాళ్ళ సలహాలు తీసుకోవాలి, అలాగే చెడ్డవాళ్ళు విమర్శలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా అన్నింటినీ మించి అయిన వాళ్ళు అవమానాలు, నిందలు పడాలి. శత్రువులతో కూడా యుద్ధం చేయాలి. అయితే ఎవరేం చేసినా జీవితంలో మీకంటూ ఒకరోజు వస్తుంది. అయితే అప్పుడు కూడా ప్రతీకారంతో కాకుండా మానవత్వంతో బ్రతకాలి. ఎందుకంటే స్థాయి పెరిగింది అని సంస్కారం కోల్పోకూడదు. గౌరవం పెరిగిందని గర్వం చూపెట్టకూడదు. విశ్వాసం చూపించే కుక్కలు కూడా వీధిలో వదిలితే దాడి చేస్తాయి. ఇంటిలో పెంచితే రక్షణగా నిలుస్తాయి. కాబట్టి ఎదుటి వాళ్లకు మీరిచ్చే విలువను బట్టి మీ గౌరవం ఆధారపడి ఉంటుంది.
జీవితంలో తెలుసో తెలియకో డబ్బు వ్యవహారం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా అందరినీ గుడ్డిగా నమ్మడం మానేయాలి. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఉండే వినయం, మంచి గుణం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. మనిషికి సంపాదన ఎక్కువైతే మనుషుల్ని మర్చిపోతారు. అదే కష్టాలు ఎక్కువైతే ఆ మరిచిపోయిన మనుషులే కావాలనుకుంటారు. మనిషి ఒక్కడే కానీ ఆలోచన తీరు సందర్భానికి తగ్గట్టు మారిపోతుంది. జీవితంలో ఎదుటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సమస్య తీర్చుకోవటానికి, బాగుపడటానికి సహాయం చేయాలి కానీ వాళ్ళకు సాయం చేసి మీరు బాధపడేలా, ఇబ్బంది పడేలా కాదు. ఎదుటి వాళ్ళ మీద అభిమానంతో ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా అభిమానం మర్చిపోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళ మీద విశ్వాసంతో ఏ పని అయినా చేయవచ్చు. ఎందుకంటే విశ్వాసం ప్రాణం వంటిది. ఒక్కసారి ఏర్పడితే ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. పెద్దవాళ్ళు వద్దని చెప్పిన పనులు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుభవంతో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చెప్తారు. కానీ ఆ మాటలు వినకుండా తలపొగరుతో వాళ్ళొద్దన్న పనులు చేస్తారు. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. అనవసరంగా బాధపడతారు. అందుకే జీవితంలో పెద్దలు చెప్పే మాటలు వింటే బాగుపడతారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచేవాళ్ళు కొందరు. మీ కష్టాన్ని చూసి నవ్వుకునే వాళ్ళు కొందరు. ఒకటి మాత్రం నిజం. మనుషుల నిజ స్వరూపం, వ్యక్తిత్వపు స్వభావం తెలిసేది మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే. చీకటిలో ఉన్నప్పుడే చంద్రుడి వెలుతురు గొప్పతనం తెలుస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది డబ్బు విలువ. బాధలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది బంధువుల విలువ. మీరు నేర్చుకునే అక్షరాలు జ్ఞానం పెంచాలి, గౌరవం పెంచాలి. అంతేగాని గర్వం పెంచకూడదు. చదువు, సంస్కారం, వినయం, విధేయత కలిగి ఉన్నప్పుడే మీ స్థాయి పెరుగుతుంది. చావు ఎదురైనా కర్ణుడు వాగ్దానం మరవలేదు. శరీరం కోసి ఇవ్వాల్సి వచ్చిన శిబి చక్రవర్తి వెనకడుగు వేయలేదు. కౌరవులు మోసం చేసిన పాండవులు ఆడిన మాట తప్పలేదు. కష్టాలెదురైనా హరిశ్చంద్రుడు అబద్ధాలు ఆడలేదు. అడవులకు పోయిన శ్రీరాముడు నీతిని విడవలేదు. కుట్రలు చేసిన ఏకలవ్యుడు గురుదక్షిణ మరవలేదు. ఇంతకు మించిన స్ఫూర్తి ఎక్కడా దొరకదు. వీళ్ళకన్నా గొప్ప నిజాయితీ పరులు చరిత్రలో లేరు. మబ్బులు కమ్మేసినంత మాత్రాన సూర్యుడు తిరిగి బయటకు రాకుండా పోడు. అమావాస్య అలముకున్నంత మాత్రాన చంద్రుడు తిరిగి రాకుండా పోడు. అలాగే జీవితంలో మీరు చేసే ప్రయత్నంలో లోపాలుంటే ఓటమి ఎదుర్కోవచ్చు, కానీ ఆ లోపాలు సరిదిద్దుకొని గొప్పగా కష్టపడుతూ ప్రయత్నిస్తే తప్పకుండా గొప్ప గెలుపుని పొందుతారు. పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు 2 విషయాలు పాటించాలి. 1 బాధ్యతగా పనిచేయడం, 2 పరిస్థితులు జయించటానికి సహనం కలిగి ఉండటం. మనిషికి కష్టం అనేది ఒక పాఠం, జయించడం అనేది సమాధానం. జీవితంలో ఎంత గొప్పటి లక్ష్యాన్ని అయినా కష్టపడితేనే పొందుతారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని భయపడి ప్రయత్నించకుండా ఆగిపోద్దు. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ బలం చూసి మీరు భయపడితే జీవితంలో గెలవలేరు. ఎందుకంటే మనిషికి ప్రధాన బలం ఆత్మవిశ్వాసం. అది మీ బలాన్ని, ధైర్యాన్ని గెలుపు వైపు నడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోవద్దు. ఎదుటి వాళ్ళ బలాన్ని చూసి భయపడొద్దు. మీ దగ్గర మిగిలిన సంపద ఉన్నప్పుడు ఏదైనా గొప్పగా సాధించాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా దానికోసం ప్రయత్నించాలి. కానీ మీ వద్ద మిగిలిన సంపద లేనప్పుడు అప్పు చేసి ఎటువంటి పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకంటే మీ చేతులు కష్టం పెట్టుబడి పెట్టుకుని ఎదుటి వంటి ప్రయత్నం చేసినా చేయొచ్చు, కానీ అప్పు చేసి పెట్టుబడి పెడితే అది సక్సెస్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తండ్రి మాటను జవదాటిన కొడుకు శ్రీరాముడు. వనవాసంలో కూడా భర్త అడుగుజాడల్లో నడిచింది సీతాదేవి. రాజ్యంలో రాజభోగాలు ఉన్నప్పుడే కాదు, అడవుల్లో అష్టకష్టాలు ఉన్న అన్నకు అండగా నిలిచాడు లక్ష్మణుడు. శత్రువు ఎంత బలవంతుడు అయినా తన ఆరాధ్య దైవం కోసం యుద్ధం చేసి గెలిపించాడు హనుమంతుడు. అన్నింటికీ మించి అసూయతో, కుట్రలతో తల్లి తన కోసం ఏర్పాటు చేసిన పట్టాభిషేకాన్ని, అర్హత లేని నాకు కాదు, అన్ని అర్హతలు యోగ్యత ఉన్న రాజ్యాన్ని సంరక్షించి శ్రీరాముడికి దక్కాలి అని నిస్వార్థంతో అవకాశం వచ్చినా పదవిని వదులుకున్న భరతుడు. నిజంగా రామాయణం ఒక స్ఫూర్తి కావ్యం. అందరికీ అందుకే ఆదర్శం.